రోజున నీ ప్రార్థన విధానము, మొరపెట్టే విధానము, నీ విశ్వాస క్రమం ఎలా ఉన్నది? నువ్వు ఏ పనిలో ఉన్నావో అక్కడ తప్పకుండా నువ్వు న్యాయం చేయాలి. నా పిల్లలు ఎప్పుడు ప్రార్థించి ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఎత్తాలి. వాళ్ళ మీద దేవుడు నన్ను పెట్టి నీ న్యాయం చేయాలి. మీరు కూడా మీ మీ విధుల చొప్పున మీరు న్యాయం చేయాలి. వ్యాపారం చేస్తున్నారు, అందులో న్యాయం ఉండాలి. ఇలా హోటల్ పెట్టిండు, ఆ 30 రూపాయలకు తగ్గ నువ్వు న్యాయం చేయాలి. 5 ఇడ్లీ వేస్తావో 6 ఇడ్లీ వేస్తావో ఆ 30 రూపాయలకు తగ్గ నువ్వు న్యాయం చేయాలి. మీరు ఎంతో దూర ప్రాంతముల నుండి ఇక్కడికి వచ్చినందుకు దైవజనులుగా నీ న్యాయం చేయాలి. ఏం చేయాలి? ప్రార్థనలో గాని, పాటల్లో గాని, వాక్యములో ఆయన యొక్క జీవ ప్రత్యక్షతను మీరు అనుభవించి వెళ్ళాలి. అంత దూరం వెళ్ళినాం ఏముందని మీరు అనుకోవద్దు. అప్పుడు మీకు అన్యాయం జరిగినట్టు లెక్క. భార్యను చేసుకొని భార్యకు న్యాయం చేయాలి. మీరు ఏ పనిలో ఉన్నారు, ఏ ఉద్యోగంలో ఉన్నారు, న్యాయం చేయాలి. దొంగతనం చేయొద్దు, అన్యాయం చేయొద్దు. మీరు నేను ఒక మాట చెప్తున్నా. భీమవరం దైవజనులు తామసయ్య గారి దగ్గర 2 సంవత్సరాలు గేటు బయటికి అడుగు పెట్టకుండా ఏకైక వ్యక్తిని వచ్చిన పోయిన వాళ్ళు ఉన్నారు, కానీ 2 ఏండ్లు గేటు దాటకుండా ఆయన దగ్గర ఉన్నా న్యాయం చేయాలి. ఆయనకు నన్ను నమ్మిండని ఆయన కూడా న్యాయం చేయాలి. అదే క్రమం, అదే అభిషేకం రావాలి, అదే ఉజ్జీవం రావాలి. కూరగాయలు తెమ్మని 150 రూపాయలు ఇస్తే కనీసం అందులో ఎన్ని డబ్బులు మిగిలినా ఇగో 15 రూపాయలు మిగిలిన అయ్యగారని మళ్ళీ ఇచ్చేది. మనల్ని ఆశ్రయించుండు, అన్నం పెడుతుండు. దేవుడు కూడా సేవకు మనల్ని చేర్చుకున్నాడు. మనం దేవుని పట్ల, దైవజనుల పట్ల న్యాయం చేయాలి.